రీజనల్ రింగ్ రోడ్డు అనేది డెఫినెట్‌గా ఇంకొకటేంటంటే మెయిన్ మనం చూడాల్సింది ఏ రేట్‌కి కొనాలి, ఎక్కడ కొనాలనేది మనం ఎక్కడ కొనాలని వచ్చేలకి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇంటర్‌చేంజెస్ మెయిన్ ఎక్కడైతే నేషనల్ హైవేస్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్‌చేంజ్ అవుతుందో అక్కడ కొనాలి. ముఖ్యంగా చోటుప్పలు, పెద్దాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ హైవేసు, నేషనల్ హైవేసు, దాని స్టేట్ హైవేసు. అట్లనే ముఖ్యంగా ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా డెవలప్ అవుతాం వల్ల ఏంటంటే మంచిగా రిటర్న్ ఏ రేటుకి కొనాలనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఈవెన్ రూ. 8,000 కూడా రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ లోపల 8,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ప్రాంతాలు డెఫినిట్‌గా నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ అట్‌లీస్ట్ నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో అయితే డెఫినిట్‌గా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. మారిన టెక్నాలజీ పరిస్థితులను బట్టి ఫాస్ట్‌గా కన్‌స్ట్రక్షన్ ఓన్లీ ల్యాండ్ అనేది గవర్నమెంట్‌కి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇస్తే చాలు. వాళ్ళు డెఫినిట్‌గా వితిన్ 3 ఇయర్స్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్. బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ కన్‌ఫ్యూషన్ ఆర్ రేదర్ డిలే ఇందుట్లో ఎందుకంటే ముఖ్యంగా సర్వీస్ రోడ్స్ ఉండాలా? లేదా అట్లనే ఎన్ని లేన్స్ రోడ్లు ఉండాలా? లేదా అలైన్‌మెంట్ ఖరారు ఈటిలో చిన్న చిన్న డిలేస్ అయితే ఉన్నాయో అది డెఫినిట్‌గా దట్ ఈస్ గోయింగ్ టు బి సార్టెడ్ ఔట్. కానీ వితిన్ 4-5 ఇయర్స్‌లో ఒక ఫో 2 టైమ్స్ టు 3 టైమ్స్ ఉన్న లొకేషన్స్ మనం చూసుకుంటే మంచి లొకేషన్స్ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో గ్రోత్ కారిడార్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ అనేది మీరు డెఫినిట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మోస్ట్ అఫోర్డబుల్ ఇది. ఎందుకంటే మీకు 8,000 ఈవెన్ 10,000, 12,000 రూపీస్ కూడా ఈరోజు ఆమన్గల్ గానీ, కేశంపేట ఏరియాస్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర గానీ, ఇటువంటి ప్రాంతాల్లో నాకు తెలిసిన ప్రాంతాల్లో అయితే ఉన్నాయి డెఫినిట్‌గా. వాటిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మంచి ఆస్కారం ఉంది. ఎందుకంటే తక్కువ రేట్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో రిటర్న్స్ అంత ఎక్కువ ఉండబోతుంది ఫ్యూచర్‌లో.